హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఒక మిడిల్ స్కూల్ లొకేషన్ ఎలా ఉంటుంది, తర్వాత అవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అనేటువంటిది మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఇది స్కూలు గ్రౌండ్. మిడిల్ స్కూల్ అంటే అమెరికాలో మిడిల్ స్కూల్ అంటే 5th క్లాస్ నుంచి 8th అండి. 5th, 6th, 7th, 8th వరకు ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ వీటి యొక్క నిర్మాణము ప్లస్ లొకేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఎలాగంటే మధ్యలో ఇదిగోండి స్కూల్, ఇది మధ్యలో ఇదిగోండి చూస్తే మధ్యలో స్కూల్ భవనాలు మనకులాగా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్తో వాటితో ఉండవు. అది స్కూలు. ఇప్పుడు స్కూల్కి ఆ పక్కన ఈ పక్కన పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉంటాయండి. గ్రౌండ్లు ఇదిగోండి చూడండి, గ్రౌండ్లు అటు ఇటు విస్తరించి ఉంటాయి. చెట్లు చూసారా, చెట్లు ఎలా ఉంటాయంటే ఇది బెతనీ పార్క్ అండి. ఇది బెతనీ అంటే ఇది మా మనవరాలు చదువుకుంటున్నటువంటి స్కూల్ ఇది. దీంట్లో వృక్షాలు చాలా ఏళ్ల తరబడి ఉన్నటువంటి చెట్లు. ఇప్పుడు మధ్యాహ్నం దాదాపు 1:30 అట్లా అవుతుంది. చాలా ఎండలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. అయినా సరే చూసారా ఇక్కడ ఎంత వనంలాగా వృక్షాలు ఉన్నాయి. పక్కనే రోడ్డు ఉంటుంది, రోడ్డు అటు వెళ్తూ ఉంటుంది. తర్వాత ఈ సైడు ఇదిగోండి, ఇది కూడా స్కూల్లో భాగమే గ్రౌండ్. అక్కడక్కడ దెబ్బలు ఉంటాయి, ఇలాంటి దెబ్బలు ఏదైనా సరే పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయండి. యాక్చువల్గా ఇది రెయిన్ అనేటువంటిది ఇక్కడ బాగా తక్కువ. అయినా సరే చుట్టూ ఎటు చూసినా సరే పచ్చటి చెట్లు, తర్వాత పచ్చటి గడ్డితో పలకరించేటువంటి వాతావరణం మనల్ని పరవశింపజేస్తూ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, గడ్డి చూసారా ఎంత పచ్చగా ఉందో, చెట్లు. ప్రతి పార్కు, ప్రతి స్కూల్, మిడిల్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఇంకా ఇలాగే ఉంటాయండి ఎక్కువ. దీంట్లో ఈ గ్రౌండ్స్లోనేమో పార్కులో పిల్లలకు వేరే గ్రౌండ్ ఉంటుంది అక్కడ. తర్వాత ఈ పార్కులోనేమో సీనియర్ సిటిజన్స్ వాకింగ్, తర్వాత పిల్లలు రకరకాలైనటువంటి ఆటలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి సామాగ్రి అది ఉంటుంది. తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే ఒక పిచ్చి మొక్కలు కూడా అసలు డిస్టర్బ్ చేయరండి, పీకరు. ఇదిగోండి చూసారా, ఇది ఒక చిన్న వాటర్ అని స్టోర్ అవడానికి కాలువలాగా ఉంది. ఈ కాలువ ఉన్నటువంటి గడ్డిలాగా మనకి జమ్ము గడ్డిలాగా ఉంది. ఆ గడ్డికి కూడా దాన్ని వాళ్ళు పీకరు, దాన్ని ఓన్లీ కట్ చేస్తారు అంతే. ఆకులు, ఈ ఆకులను కూడా వీళ్ళు క్లీన్ చేసే విధానం ఇదిగోండి, ఎండుటాకులు. ఈ చెట్లు ఇవన్నీ కూడా ఎండుటాకులు కనుక ఒక వారం రోజులు కనుక వాళ్ళు క్లీన్ చేయకపోతే కనుక మొత్తం గ్రౌండ్ అంతా పేరుకుపోతుంది పండుటాకులతో, ఎండుటాకులతో. అలాంటి దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక విధానం, ఇది వేరే మీకు చూపిస్తాను నేను. అది ఒక మిషన్తో, నేను ఎప్పుడు చూసినా సరే అమెరికన్ రోడ్లు ఏంటి ఎంత అద్దంలాగా చాలా నీట్గా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి అనుకునేవాడిని. కానీ వాటిని క్లీన్ చేసేవాళ్ళు ఎప్పుడు కనిపించేవాళ్ళు కదా నాకు. ఇదిగోండి, ఇది ఇంకొక స్కూలు. ఇది అంటే 4th క్లాస్ వరకు ఉన్నటువంటి, అంటే కిడ్స్ స్కూల్ అండి ఇది. చాలా అందంగా రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయి, అసలు క్లీన్ చేసేవాళ్ళు కనిపించేవాళ్ళు కాదు. కానీ ఒకరోజు నేను ఇక్కడికి వస్తుంటే, ఈ పార్క్కి వస్తుంటే గ్రౌండ్కి, అక్కడ కొంతమంది మిషన్లతో, ఒక అతను మిషన్తో దాన్ని ఈ ఆకులన్నింటిని కూడా ఒక చోట పోగేస్తున్నాడు. తర్వాత ఇంకొక అతను వచ్చి ఒక దాంతో స్మాష్ చేస్తున్నాడు, పౌడర్గా చేస్తున్నాడు ఒక మిషన్తో. తర్వాత ఒక పెద్ద వెహికల్ లాంటిది ఒకటి వచ్చి అంటే అది టిప్పర్ అంత ఉందండి, అది వెహికల్ లాంటిది వచ్చి మొత్తం ఈ ఉన్నటువంటి పౌడర్నంతా కూడా సక్ చేస్తుంది, లాగేస్తుంది, పీల్చేస్తుంది, తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఒకదాన్ని మంచి ఎరువుగా వీళ్ళు ఉపయోగిస్తారన్నమాట. అట్లాంటి ఇది. తర్వాత ఇది చాలా అద్భుతమైనటువంటి
ప్రశాంతంగా ఉంటుంది ప్రదేశం. నేను మధ్యాహ్నం పూట వచ్చి ఇక్కడే కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుంటాను. తర్వాత కొంచెం ఫ్లూట్ కూడా కాసేపు ఫ్లూట్ ప్లే చేసుకుంటానండి. ఫ్లూటు ఇది నాకు ఇక్కడ అమెరికా వచ్చిన తర్వాత దినచర్యల్లో భాగంగా మారిపోయింది. ఇట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ స్కూళ్ళు. చాలా పెద్ద ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందంటే మనం సుమారు ఇది ఈ పక్కన 5 ఏకర్స్ 6 ఏకర్స్ ఉంటుంది. తర్వాత మధ్యలో స్కూల్ ఉన్న భవనం ఒక 5 ఏకర్స్ అట్లా ఉంటుంది. తర్వాత ఆ సైడు ఇక్కడ ఎంత ఉందో ఈ పక్కన ఎంత ఉందో ఆ పక్కన కూడా ఇంతే సైజులో ఉంటుందండి పార్కు గ్రౌండ్. అది కూడా ఒక 5-6 ఎకరాలు ఉంటుంది. మొత్తం మీద 20 ఏకర్స్ ఉంటుంది. ఇది మిడిల్ స్కూలే. అది హై స్కూల్కి వస్తే ఇంకా చెప్పలేం. ఇంకా చాలా పెద్ద పెద్ద పరిగణాలు ఉంటాయి. పెద్ద పెద్ద పరిగణాలు, దాంట్లో చెట్లు అంత శ్రద్ధగా ఉంటాయండి ఇక్కడ స్కూల్స్. మనకి చూసారా ఎంత పచ్చగా ఉందో, ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మెయింటైన్ చేయాలంటే మరి వాళ్ళంతా శ్రమ, డబ్బు ఇదంతా కూడా పెట్టుబడి పెట్టాలి. అమెరికా అంటే మరి అగ్రదేశం, వాళ్ళంతా ఆర్థిక వనరులు ఉన్న దేశం కాబట్టి ఇలాంటి వాటిని మెయింటైన్ చేయడం సాధ్యమవుతుంది. ఇది ఓకే అండి. థ్యాంక్ యూ అందరికీ కూడా.